భాష మందు తెలుగు లెస్స అంటే నాకు దాని మీనింగ్ నాకు అర్థం కాలేదు. కానీ ఈ రోజు అర్థమైంది. నిజంగా మన తెలుగుడి సత్తా, మన నిజంగా ఇక్కడ ఉన్నప్పుడు ఆయన విలువలు మనకు తెలియలేదు. కానీ బయటకు కొంత ఆయన ఇంత గొప్పడని ఈ రోజు అర్థమైంది. నిజంగా చాలా చూడన్న మొన్న కర్ణాటకలో పగిరా సినిమా తీసిరన్న, మన తెలంగాణలో మన తెలుగులో కొన్ని దాన్ని ఎంకరేజ్ చేయలేరు. నువ్వు అంటే సినిమా కంటెంట్ ఉందో లేదో మాకు తెలియదు, కానీ థియేటర్స్ ఇవ్వలేరు. దాన్ని పట్టుకొని చాలా మంది కర్ణాటక వాళ్ళు ఆ పుష్పని బాయ్కట్ చేస్తాం అది ఇది అంటారు. ఎందుకు బాయ్కట్ చేస్తారు బ్రదర్ నాకు అర్థం కాలేదు. మీకు కేజీఎఫ్ సినిమా మేము చూడలేదా? మీ కాంతార సినిమా మేము చూడలేదా? మీ ఎన్ని ప్రేమల సినిమా కానీ అట్లా ఎన్నో సినిమాలు కంటెంట్ కన్నడ నోనని కాదన్న, కంటెంట్ నచ్చితే ప్రజలు ఎంకరేజ్ చేస్తారు, నోనని కాదన్న. సో దయచేసి ఇది మన సినిమా, ఇండియన్ సినిమా, అదే దీన్ని 100% ప్రతి ఒక్క సపోర్ట్ ఇచ్చి యాజ్ మెగా ఫ్యాన్ చెప్తాను. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, డైవర్ట్ ఫ్యాన్ నేను. సో ఇప్పుడు అయినప్పుడు కూడా తన ఎలక్షన్ స్థాయిలో తన పర్సనల్ తన చాయిస్ మా పక్కన పెట్టుకోని, కానీ ఇది మన ఇండియన్ సినిమా అవును కాదు చెప్పి ఒక్క చెప్తానా. బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్న ఏ సినిమా అయిద్దన్న, ఈవెన్ మన కల్కితోనే కాలేదన్న. సో అన్నీ బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్న, దంగల్ ఇక్కడ బద్దలు కొట్టాలన్న, నాన్ బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్న, ఏకైక సినిమా పుష్పనే. దయచేసి ఇది మన సినిమా, మన ఇండియన్ సినిమా, దయచేసి ఎంకరేజ్ చేయాలని కోరుతున్నా. దయచేసి బాయ్ కట్ అని పదాలు వాడకండి. ఇది ఎందుకంటే మన ఇండియన్ సినిమా, దేశం మొత్తం గర్వ తగ్గ సినిమా అన్న ఇది. అంటే పూల చొక్క ఒక రీల్ లో వైరల్ అవుతుంది. ఓకే, దీని గురించి బైకట్ అని బాగా వైరల్ అవుతుంది. ఏం చెప్తాను పూల అన్న చూడన్నా, పూల చొక్క అనేవాడు నిజంగా అవునాను కదన్నా. కొంతవరకు ఓకే, రివ్యూస్ ఏంటంటే రివ్యూస్ అంటే ఏంటన్నా అవునా కదా, సినిమాని బతికించాలన్నా. ఎంతో కష్టపడి సినిమాలు తీస్తారన్న. ఒక 200 ఫ్యామిలీ బతుకుతాయి. కొన్ని వాళ్ళ దగ్గర పేమెంట్ తెచ్చుకుంటావు, నీకు నచ్చితే ఓకే మంచి చెప్తావు, నచ్చకుండా సినిమా నీకు ఈ ప్లస్ ఉంది ఏదో కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడినంత మాత్రం సినిమా ఫ్లాప్ అయిపోయి కదా. ప్రతి ఒక్క సినిమాలో కూడా ఏదో మంచి పాయింట్ ఉంటుంది. సో సినిమాని దయచేసి ఎంకరేజ్ చేయాలని కావాలని కొన్ని పాయింట్స్ పట్టుకొని వాడు రావనే ఉంటాడు. వాడికి ఏం తెలియదు, వాడిని సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేదు అంటున్నట్టుగా ఏది పడితే మాత్రం సినిమా గురించి. సినిమా అంటే ఎంత కష్టపడి తీస్తారని అవునా కదా. ఒక సినిమా నుంచి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా, ఒక సినిమా నుంచి ఒక ఆయన సీఎం అయినా, సినిమా కూడా గొప్ప వాల్యూ అన్నది. దయచేసి సినిమా తగ్గిస్తూ మాట్లాడద్దాం మనస్ఫూర్తి దొరకనా. రివ్యూస్ ఎవరైనా సార్ నిజంగా చెప్తాను. మొన్న ఏంటి జీప్రా సినిమా హీరో కూడా చెప్పాడు, దయచేసి రివ్యూస్ చెప్పకండి 2 days తర్వాత చెప్పండి. అందుకే సినిమా చాలా నష్టపోతారు అన్న. సో ఈ ఫేక్ న్యూస్ నమ్మద్దాం మనస్ఫూర్తి దొరుకుంటాను నేనైతే.